బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయానికి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఇంకా మరి ఆ యొక్క అధ్యాయంలో నుండే కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి సమయం తీసుకుందాం. చాలాసార్లు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం యొక్క 11వ వచనాన్ని మనము అనేకమైన సార్లు పలుకుతూ ఉంటాం. అది అనేకులు గ్రహించిన వారై ఉంటారు. కానీ ఆ వచనానికి మనం వెళ్ళకముందు కొన్ని మాటలను మనము ఆ యొక్క అధ్యాయములో జరుగుతున్న కొన్ని సందర్భాలను మనం గమనించిన వారై దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఒక సిద్ధ మనసు కలిగిన వారై మనము తీర్చబడదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. జెరమయా 29:1. రాజైన యెకోన్యా తల్లియగు రాణియు రాజా పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి, యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాసా చేతను, హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను, యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని, యాజకులకు ప్రవక్తలకును, యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే. ఈ యొక్క మొదటి వచనాల్లో మనం చదివినప్పుడు ఈ 29వ అధ్యాయం ఏమనగా ఒక పత్రిక ఎవరి కొరకు పంపబడింది? చెరపట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు, వారు బానిసత్వములో వారి యొక్క సొంత ఊరిలో నుండి వారు తీసుకువేయబడి వారు ఇప్పుడు బానిసలుగా ఉంటున్నవారు, కొన్ని విధములైన బంధకములో ఉంటున్నవారు, జీవితములో ఒక గొప్ప శ్రమల గుండా, ప్రయాసముల గుండా వెళ్తున్న దేవుని యొక్క ప్రజల కొరకు దేవుడు పంపించుచున్న, తన ప్రవక్త ద్వారా పంపించుచున్న ఒక లేఖనము, ఒక పత్రిక ఉంది. ఈ యొక్క ప్రజలు ఎందుకు బంధకంలో ఉన్నారు అంటే మనందరికీ తెలుసు. వారు దేవుని యొక్క మాటకు అవిధేయులుగా తీర్చబడి దేవుడు వారికి శ్రేష్టమైన ఒక భూమిని, వారికి పాలు తేనె ప్రవహించే ఆ యొక్క స్థలమును, ఆ భూమిని దేవుడు వారికి ఇచ్చినప్పటికీ ఇచ్చిన దేవుడిని వారు ఏం చేశారు అనగా మర్చిపోయి, వారి యొక్క ఏ రీతిగా కూడా దేవుని యొక్క మాటకు లోబడక దేవునికి అవిధేయులుగా తీర్చబడ్డం బట్టి వారు ఏం చేయబడ్డారు అనగా వారు చెరపట్టబడ్డారు, వారి బానిసత్వంలో ఉన్నారు. వారి జీవితంలో అనేకమైన శ్రమల గుండా, ప్రయాసముల గుండా, కష్టముల గుండా వారు వెళ్తున్నారు. మన యొక్క దేవుని యొక్క విధానాన్ని ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒకవేళ మన యొక్క జీవితాల్లో పొరపాట్లు బట్టి, మన యొక్క బలహీనతలు బట్టి మనం చెరపట్టబడినప్పుడు, మనము బంధకాల్లో మనం ఉన్నప్పుడు, మన యొక్క అజ్ఞానం వలన, లేకపోతే మనము సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేకపోవడం వలన, మరి ఇంక అనేకమైన కారణాలను బట్టి, మనం తీసుకున్న కొన్ని తీర్మానాలు బట్టి మనం బంధకములో ఉన్నప్పటికీ, మనం చెరపట్టబడిన వారుగా ఉన్నప్పటికీ, జీవితంలో కొన్ని శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని ఏం చేయడానగా ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. అవును, ఇశ్రాయేల్ ప్రజలు దైవ విరోధంగా తీర్చబడ్డం బట్టి దేవుడే ఏం చేశాడనగా, శత్రుడికి ఏం చేశాడనగా ఆమోదాన్ని ఇచ్చాడు వాడిని తీసుకువెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఆ యొక్క
ఆ యొక్క బబిలోను వారిని దేవుడు ఏం చేశాడు అనగా, ఆ కాలంలో ఆ సమయంలో దేవుడే పంపించాడు. ఎందుకనగా తన ప్రజలు ఏం చేయట్లేదు అనగా, ఆయన మాటకు వారు అవిధేయులుగా తెరచబడ్డారు. అయినప్పటికీ దేవుడు ఇంకనూ ఏం చేయట్లేదు అనగా, తన ప్రజల్ని ఏం చేసేవాడు కాదనగా, అసహించుకునేవాడు, విసిగిపోయేవాడు కాదు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని దేవుడు ఏం చేసుకోడు అనగా అసహించుకోడు. పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు కానీ పాపిని దేవుడు ఎప్పుడు కూడా దేవుడు అసహించుకోడు. మన యొక్క జీవితాల్లో మన బంధకాలకు కారణములు అనేకమైన ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఏం చేయడనగా, ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఇది నువ్వు తెచ్చుకున్నావు కనుక నువ్వు భరించి అని విడిచిపెట్టేసేవాడు కాదు. ఆ బంధకాల్లో ఉన్న ప్రజలకు ఆయన ఏం చేస్తున్నానా, ఆయన వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, నీ యొక్క జీవితంలో బంధకాల్లో ఉన్నావేమో, శ్రమల గుండా వెళ్తున్నావేమో, కష్టాల గుండా వెళ్తున్నావేమో. దానికి నీ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, లేకపోతే నీకు తెలిసినంత వరకు ఏ కారణం లేకపోవచ్చు. కానీ ఈ రెండు పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేయడనగా, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టేసేవాడు కాదు. ఆ బంధకాలు అనిపిస్తుంది, ఒంటరితనం అనిపిస్తుంది, శ్రమ అనిపిస్తుంది, దేవుడు దూరంగా ఉన్నాడు అనిపిస్తాడు, కానీ దేవుడు నిన్ను ఏం చేయడనగా ఆయన విడిచిపెట్టేసేవాడు కాదు. ఆ పరిస్థితుల్లో ఆ కాలంలో కూడా ఆయన నీతో మాట్లాడడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీతో సంభాషించడానికి, నీకు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే వారికి ఇచ్చుచున్న సమాచారం ఏంటో చూద్దామండి. మనం ఇప్పుడు చూసాము, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు అనగా, వారు బానిసత్వములో, బంధకములో చెరపట్టబడిన వారై ఉన్నారు. ఈ యొక్క ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నానగా ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఈ వర్తమానం ఏమై ఉంది అనేది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. 5-6 వచనాలు ఒకసారి మనం చదువుదాం. 5-6 వచనాలు చదువుదామండి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. దేవుడు వారికి, ఈ బంధకాల్లో ఉన్న వారికి, ఈ చెరపట్టబడిన వారికి, బానిసత్వంలో ఉన్న తన ప్రజలకి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించి, ఆ వర్తమానం ఏమన్నాడంటే, మీరు ఏం చేయాలనగా, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు తోటలు నాటండి, మీరు వివాహములు చేసుకోండి, మీరు ఏం చేయాలనగా యు నీడ్ టు ప్రాస్పర్, మీరు ఏం చేయాలనగా అభివృద్ధి చెందాలి. ఎవరితో చెప్తున్నాడంటే, బంధకములో, శ్రమలో చెరపట్టబడిన తన ప్రజలు, వారి సొంత దేశంలో లేరు, వారి సొంత ఊరిలో లేరు, వారు అన్య దేశంలో ఉన్నారు, వారి ఊరు కాలేని ఊరిలో ఉన్నారు, వారు గృహం కాలేని లేకపోతే ఆ క్వార్టర్స్లోనో ఆ స్థలములో వారు నివసిస్తున్నారు. అక్కడ ఉన్నది ఏది వారికి శాశ్వతమైంది కాదు. వారు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ యొక్క దేశంలో నుండి మేము విడుదల పొంది, ఈ బానిసత్వంలో విడుదల పొంది మరలా తిరిగి మా దేశానికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎంతగానో ఎదురు చూస్తుంటే దేవుడు వాళ్ళతో అంటున్నాడు, మీరు ఎదురు చూసుకుంటూ కూర్చోవద్దు, మీరు ఏం చేయాలనగా మీరు ఉంటున్న ఈ బంధకములో, ఈ సమయంలో కూడా మీరేం చేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు వివాహాలు చేసుకోండి, మీరు ఏం చేయండి అనగా తోటలు నాటండి, మీరు అభివృద్ధి చెందండి. బంధకములో ఉంటున్నప్పుడు, శ్రమలో ఉంటున్నప్పుడు, కష్టములో ఉంటున్నప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ యొక్క విడుదల కాలాన్ని కొరకు వేచి చూస్తూ పరిపూర్ణంగా శ్రద్ధ అంతా కూడా ఎక్కడ పెడతామంటే, నాకు ఎప్పుడు ఈ పరిస్థితుల్లో నుండి నేను బయటకు పడతానా అనే దాని మీదే ఏముంటుంది అనగా మన శ్రద్ధ చాలాసార్లు ఉంటుంది. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి బయటకు పడతాను. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు అదే ఉంటుంది, ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అదే ఆలోచన ఉంటుంది, ఎప్పుడు తలంచిన అది ఉంటుంది, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నేను ఎప్పుడు దీంట్లోంచి బయటకు పడతాను.
అది ఆర్థికమై ఉండొచ్చు, శారీరకమై ఉండొచ్చు, మానసికమై ఉండొచ్చు, ఆత్మీయమై ఉండొచ్చు. కానీ ఆ బంధకంలో ఉన్న వారి యొక్క ఆలోచన ఎలాగ ఉంటుందంటే, నేను ఎప్పుడు బయటకు పడతాను, నేను ఎప్పుడు బయటకు పడగలుగుతాను, ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది. అనేకమైన సార్లు మనం ఇంక అన్ని కార్యాలు కూడా మనం పక్కన పెట్టేస్తాం, అన్ని విషయాలు కూడా పక్కన పెట్టేస్తాం. ఏ కార్యములో కూడా మనము ఏం చేయమనగా మనం కొత్తగా చేయడానికి మనం ఇష్టపడం, మనం చేసిన కార్యాలు కొనసాగించడానికి ఇష్టపడం, ఆలోచించడానికి ఇష్టపడం. మన శ్రద్ధ అంతా ఏముంటుందంటే ఎప్పుడు ఈ పరిస్థితిలో మార్పు కలుగుతుంది. నేను అనుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఆ యొక్క బాబిలోన్లో అన్య దేశంలో వారు కూర్చొని వారు ఏం చూస్తున్నారంటే, ఎప్పుడు బయటపడతాం, ఏ రోజు దేవుడు మాకు విడుదలిస్తాడు. తప్పనిసరిగా చాలామంది ప్రజలు ఉన్నారు కనుక అక్కడెక్కడి నుంచి ఏమవుతాయి, నాకు ఏదో పుకార్లు అలా పుడుతూనే ఉంటాయి. ఏదో ఒక 10 మంది ఉన్నారంటే 10 పుకార్లు ఉంటాయి కనుక, ఇక్కడ లక్షల కొద్ది ప్రజలు ఉన్నారు కనుక ఏదో ఎవడో ఒకడు అంటాడు, ఎవడో వస్తున్నాడు రా, లేకపోతే ఎవడో చేశాడు రా, ఇలా చేశాడు, 2 రోజులు మనకు విడుదల వస్తుంది, లేకపోతే మన దేశంలో ఎలా జరిగింది, ఆ రాజుగారు ఏదో చేశారు, 5 రోజులు విడుదల వస్తుంది, లేకపోతే ఇంకెవరో అంటారు నేను దర్శనం చూశాను 10 రోజులు నీకు విడుదల వస్తుంది, లేదా ఇంకొక వ్యక్తి వస్తాడు నాకు తెలుసు దేవుడు నెలలో విడుదల ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనగా రోజు దినాలు లెక్కెట్టుకొని 3 రోజులంట, 3 రోజులు అయిపోయింది, ఇంకోటి అన్నాడు వారం అన్నాడు, వారం అయిపోయింది, ఇంకోటి నెల అన్నాడు, నెల అయిపోయింది, ఇంకోటి అన్నాడు ఇంకా 2 నెలలు అన్నాడు, 2 నెలలు అయిపోతుంది. ఈ రోజంతా దినమల్లా వారి పని ఏంటంటే ఎప్పుడు బయటపడతామా, ఎప్పుడు బయటపడతామా లెక్కలు వేసుకుంటున్నారు. అనేకమైన లెక్కలు, అనేక విధాలుగా వారి గ్రంథాలు చదివి ఈ రోజే ఉండొచ్చు, ఈ కాలమై ఉండొచ్చు, ఈ దినాలై ఉండొచ్చు అని ఏం చేస్తున్నారు అనగా చాలా రీతిగా దినాలు కొరకు వేచి చూస్తూ ఎప్పుడు బయటపడతామా, ఎప్పుడు బయటపడతామా అనే ఆలోచనలో ఉన్న ఆ ప్రజల కొరతో దేవుడు అన్నాడు, మీరు ఆ దినాన్ని కొరకు ఆలోచించడం మానేసి ఎప్పుడు బయటపడతారా, ఎప్పుడు మీరు తిరిగి ఆ బంధకములను విడుదల పొంది మీ సొంత దేశానికి, మీ గృహానికి చేరుకుంటారు అనే ఆలోచన పక్కన పెట్టండి. ప్రార్థించండి, మీ యొక్క ప్రార్థనలో ఉండండి. కానీ అదే పాటు మీరు ఏం చేయాలనగా, మీరు ఆ గుమ్మంగా చూసుకుంటూ మూలలో కూర్చోవడం కాదు, మీరు ఏం చేయాలనగా మీరు అభివృద్ధి చెందువారైతే. అక్కడ చెప్తున్న మాట అదే, యూ నీడ్ టు ప్రాస్పర్. మీరు ఉంటున్న ఎక్కడ వర్ధిల్లమంటున్నాడు, ఎక్కడ వర్ధిల్లమంటున్నాడు అండి? వారు ఉంటున్న చెరలో, వారు ఉంటున్న బంధకములో, వారు ఉంటున్న ప్రయాసములో, వారు ఉంటున్న కష్టములో ఏమనగా వర్ధిల్లమంటున్నాడు. గృహాన్ని కట్టుకోమంటున్నాడు, బిడ్డలకి వివాహం జరిగించమంటున్నాడు, తోటలు నాటమంటున్నాడు, వర్ధిల్లమని చెప్తున్నాడు. ఈ యొక్క దినాన ప్రియమైన సహోదరి, నీ యొక్క జీవితంలో బంధకాల్లో వెళ్తున్నప్పుడు కాలాల కొరకు వేచి ఉండి, ఈ పరిస్థితి బాగుపడితే, ఈ పరిస్థితి మారితే అప్పుడు నేను ఇలా చేస్తాను, అప్పుడు నేను ఇలా వెళ్తాను, అప్పుడు నా అప్పులన్నీ తీరిపోయాక, నా అప్పులన్నీ కూడా నేను కట్టేశాక, లేకపోతే కనీసం ఒక 70% అప్పులు తీర్చేశాక, లేకపోతే ఈ శారీరకమైన సమస్య పోయాక, లేదా ఉద్యోగం వచ్చాక, ఈ వ్యాపారం కొంచెం సక్సెస్ అయ్యాక, లేదా నా బిడ్డలకి పెళ్ళి అయ్యాక, లేకపోతే నాకు వివాహం అయ్యాక, లేదా నా బిడ్డలకి ఇంకో 2 సంవత్సరాలు వచ్చాక, నీ యొక్క కార్యాలు సమయాన్ని మీద ఆధారపడుతూ ఈ కాలం అయిపోయాక, ఈ సమయం అయిపోయాక, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, చాలా ఒత్తిడిగా ఉంది కనుక నేను ఆ సమయాన్ని అయిపోయాక, అలాగే ఈ కార్యాలు జరిగాక నేను చేస్తాను అని నువ్వేం చేయొద్దు, వేచి ఉండొద్దని ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క వాక్యం, దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అనగా బంధకంలో ఉన్నావు, ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అనగా చెరలో ఉన్నావు, ఈరోజు నీకేం లేదనగా నిజమైన స్వతంత్రము లేదు, ఈరోజు నీ యొక్క మానసికంగా అనేక రీతిగా నలిగిపోతున్నావు, ఈరోజు అనేక విధములైన భయములు ఉన్నాయి, అనేకమైన ఆందోళనలు ఉన్నాయి, నీకున్న సమయం కూడా నీకు అనుకూలంగా లేదు, నీ ఆర్థిక పరిస్థితి నీకు అనుకూలంగా లేదు, నీ శారీరక పరిస్థితి నీకు అనుకూలంగా లేదు, నీ చుట్టుపక్కల వాతావరణం నీకు అనుకూలంగా లేదు, కొంచెం భారంగా, కొంచెం ఇబ్బందిగా, కొంచెం కష్టంగా ఉంది కనుక ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతానా అని నీ మట్టుకు నువ్వు లెక్కలేసుకుంటూ, నీవే అంచనాలు వేసుకుంటూ, ఒక 6 నెలలు, ఒక 7 నెలలు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అని నువ్వు లెక్కలేసుకొని దాని కొరకు వేచి ఉండడం మానేసి ఈరోజు నువ్వు ఉంటున్న పరిస్థితులు ఏం చేయమన్నాడు అనగా వర్ధిల్లమంటున్నాడు. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గృహాలు కట్టుకోమంటున్నాడు, నూతన కుటుంబాలు ప్రారంభించమంటున్నాడు, ఫలించేవారుగా తెరచబడమని చెప్తున్నాడు. వారితో అంటున్నాడు, మీరేం చేయాలనగా నువ్వు వర్ధిల్లాలి.
వర్ధిల్లాలి. ఈ లోకములో క్రైస్తవుడికి మాత్రమే ఈ యొక్క మాట, లేకపోతే క్రైస్తవుడు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పకూడదు, క్రీస్తును నిజంగా వెంబడించి వాడు మాత్రమే ఇటు విధమైన అనుభవం కలిగిన వాడుగా తీర్చబడగలుగుతాడు. లోకములో మరి ఇంకెవరు కూడా ఇంత ఇటు విధమైన ధన్యత లేదు. శ్రమలో, కష్టములో, ఇబ్బందులు, బంధకములు, శారీరకమైన బలహీనతలు, మానసికమైన ఒత్తిడిలో, ఆర్థికమైన పరిస్థితులు నలిగిపోతుండగా వర్ధిల్లే ఆ యొక్క ధన్యత, వర్ధిల్లే ఆ గొప్ప భాగ్యం ఎవరికి ఉందనగా క్రీస్తుపై ఆనుకున్న వారికి ఉంది. ఎందుకు అంటే మనం స్వతంత్రులుగా, స్వేచ్ఛగా అంతా బాగున్నప్పుడు మనం వర్ధిల్లుతున్నామంటే అది మన యొక్క సామర్థ్యము కాలేకపోతే, మన బంధకములు, కష్టములు ఉన్నప్పుడు కూడా మనం వర్ధిల్లడానికి మనది కాదు. అది ఎవరి మీద అనగా మనం ఆయన పైన ఆనుకుంటున్నాము కనుక ఆయన ఏం చేస్తాడనగా ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న యవన బిడ్డ, నా మాట వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ యొక్క జీవితంలో చాలా కార్యాలు నువ్వు వాయిదా వేస్తూ వచ్చావేమో, దేవుని కొరకు చేయవలసిన కార్యాలు, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నీకు కొన్ని తాళంతులు ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆ పరిచర్యలో దేవుడు వాడుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను అటురీతిగా పిలుచుకున్నాడు, దేవుడు అటురీతిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఏం చెప్తున్నావు అంటే కొన్ని బంధకాలు ఉన్నాయండి, కొన్ని పరిస్థితులు ఉన్నాయండి, ఉద్యోగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, వ్యాపారంగా కొన్ని ప్రయాసాలు ఉన్నాయండి, బిడ్డలతో కొంచెం సమస్యగా ఉందండి, వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయండి, లేకపోతే శారీరకంగా కొంచెం బాగాలేదండి, కొన్ని అప్పులు ఉన్నాయండి, కొన్ని ప్రయాసాలు ఉన్నాయండి. ఇది ఇంకొక 6 నెలలండి మారిపోద్ది, అప్పుడు నేను చేస్తాను. ఇంకో 2 నెలలండి పరిస్థితులు మారిపోతాయి, అప్పుడు నేను చేస్తాను. 1 సంవత్సరం అండి ఇవన్నీ మారిపోతాయి, నేను అప్పుడు చేస్తాను. ఇంకో 3 సంవత్సరాలండి బిడ్డలు ఎదిగిపోతారు, అప్పుడు నేను చేస్తాను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో ఈ మాట చెప్పడానికే ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు. ఏమన్నాడు అనగా, అమ్మ నువ్వు ఆ దినాన కొరకు, ఆ కాలాన కొరకు వేచి ఉండడం మానేసి, ఈరోజు నువ్వు బంధకంలో ఉన్నావు నాకు తెలుసు, ఈరోజు ప్రయాసంలో ఉన్నావని తెలుసు, ఈరోజు నీకు చాలా ఇరుకుగా ఉందని తెలుసు, కానీ నువ్వేం చేయడం మానేకు, నీ ఇల్లు కట్టుకోవడం మాత్రం నువ్వేం చేయకనగా నువ్వు మానేకు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం మానేకు, నీ యొక్క పరలోక రాజ్యంలో నీ గృహాన్ని కట్టుకోవడం మానేకు. పరలోక రాజ్యంలో మన గృహం కట్టబడాలి అంటే ఈరోజు మనం ఈ లోకంలో ఏం చేయాలనగా ఆయన రాజ్యాన్ని కట్టువారే తీర్చబడాలి. అర్థమైన గట్టి హల్లెలూయా చెప్దామా? ఈ లోకములో నీవు నేను బ్రతికున్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టువారే తీర్చబడితే పరలోక రాజ్యంలో మనకేం చేయబడుతుంది అనగా ఒక మంచి చక్కని గృహం కట్టబడుతుంది. ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ ఆత్మీయ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. నువ్వు అనేకమైన కార్యాలు చెయ్యాలని నీకు ఆలోచన ఉంది, వ్యక్తిగతంగా నీకు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన కార్యాలు చేయాలని నీకు ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. ఏంటి, దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఆలోచన ఇస్తాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని యొక్క ఆలోచన అంటే ఏదో చర్చిలో ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, బైబిల్లో 2 మర్మాలు మాత్రం కాదండి. జీవితాన్ని నడిపించుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. నీ ఉద్యోగాన్ని కొరకు దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, నీ వ్యాపారాన్ని కొరకు దేవుడు కొన్ని జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, కొన్ని ఆలోచనలు దేవుడు నీలో ఆయన పుట్టిస్తాడు. కానీ ఏం చేస్తామనగా ఆలోచన పక్కన పెట్టేసి, దేవా ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా బాగుంది కానీ కొంచెం కష్టంగా ఉంది, వ్యాపారం జరగట్లేదు, ఇలా ఇబ్బందిగా ఉంది, నేను కొన్ని అనుకుంటున్నాను, అవన్నీ జరిగాక అప్పుడు నువ్వు ఇచ్చిన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దామని దేవుడు ఇచ్చిన ఆలోచన పక్కన పెట్టేకు. దేవుని యొక్క ఆలోచన పట్టుకో, కట్టడం ప్రారంభించు, తోటలు నాటడం ప్రారంభించు. ఒక డేంజరస్, చాలా ప్రమాదకరమైన కార్యం ఏంటంటే, బంధకాల్లో మనం ఉన్నప్పుడు, ప్రయాసములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు సులువుగా అనిపించేది ఏంటనగా ఒక మూల కూర్చొని ఆ కాలం, ఆ సమయము మారడానికి వేచి ఉండడమే కొంచెం సులువుగా ఉంటుంది. సులువైంది అది. మనిషికి ఎక్కువ భారం, ఒత్తిడి అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు అనగా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు.
కొంతమందికి అస్సలు నిద్ర రాదు, కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది అనగా అది బాడీ యొక్క శరీరం యొక్క లేకపోతే మన యొక్క శరీరం యొక్క కోపింగ్ మెకానిజం. అది ఆ రీతిగా ఏం చేస్తుంది అనగా అన్నిటిని తప్పించుకోవడానికి ఏం చేస్తుంది అనగా షట్ డౌన్ అయిపోతుంది, ఆగిపోతుంది. నువ్వు పడుకో, ఇదంతా నేను తట్టుకోలేను, ఒక 2 గంటల తర్వాత లేదు కానీ అని మాటికి వాళ్ళు ఏం చేస్తుంది అనగా ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకనగా శరీరం మనస్సు లేకపోతే ఆ బ్రెయిన్ ఏం చేసుకోలేకపోతుంది అనగా ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకోలేకపోతుంది కనుక అదేమవుతుంది అనగా మాటికి ఏమవుతుంది అనగా నిద్ర. ఆ నిద్రలో వారికి విశ్రాంతి కలగదు. ఆ నిద్ర అయిపోయి లేచిన శరీరం ఎలాగుంటుందంటే చాలా నీరసంగా ఉంటుంది. ఎంతసేపు పడుకొని లేస్తే ఎలాగుంటుందంటే ఇంకా ఏదో పడుకుంటే పరిగెట్టేంత నీరసం వచ్చేస్తూ ఉంటుంది. పడుకొని లేచాక హుషారుగా అనిపించదు, ఇంకా శరీరం అంతా లేకపోతే మనసు అంతా ఇంకనూ ఏదో ఇబ్బందిగా ఇంకా ప్రయాసంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక విశ్రాంతితో నిద్ర కాదు, అది నీ యొక్క శరీరం ఏం చేస్తుంది అనగా ఆ బాధను ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి దానికి ఇంకొక మార్గం తోచక ఏం చేస్తుంది అనగా మొబైల్లు ఇట్టి కంప్యూటర్లు అన్నీ షట్ డౌన్ అయిపోయినట్లు ఏమవుతుంది అనగా మన టీవీలన్నా ఎక్కువ వేడైపోతే ఏమవుతుంది అంటే ఆగిపోతుంది. ఫ్రిడ్జ్లు కూడా ఎక్కువ వేడైపోద్ది అనగా ఆగిపోతుంది. అప్పుడు ఏమంటాడు అన్న కొంతసేపు ఆపేసి ఉంచండి, ఆపేసి ఒక అరగంట తర్వాత వెయ్యండి, అది చల్లబడ్డాక ఏమైపోద్ది మరలా ఆన్ అవుతుంది అన్నాడు. మన యొక్క అది మనకి ఏమవుతుంది అనగా మన యొక్క శరీరము మన యొక్క మనసు ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ రీతిగా స్పందిస్తుంది. వెంటనే ఏం చేస్తుంది అనగా కొన్నిసేపటికి నువ్వు నిద్రపోలే, లేకపోతే కొంచెంసేపు దాని కొరకు ఆలోచించడం, లేకపోతే ఇంకా అదంతా పరిస్థితులు మారాక చూద్దాంలే, ఇప్పుడు నేను ఏం చేసినా కుదరదు, ఇప్పుడు అన్నీ చేసినా ఇంకా కష్టంగా ఉంటుంది, ఇంత కష్టంలో ఉన్నాను ఇంకేం కడతాను. అంతే కదండి. వీళ్ళు బంధకాల్లో ఉంటే, వీరు బానిసత్వంలో ఉంటే, బానిసలుగా ఉన్నవాడి యొక్క పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది. వాడికి ఇల్లు లేవు, బిడ్డలకి భవిష్యత్తు లేదు, ఏది లేదు. ఆ యొక్క స్థలంలో దేవుడు ఏమన్నాడంటే మీరేం చేయాలనగా మీరు అలా కూర్చోవడం మానేసి, వీళ్ళు రోజు పని ఏంటో మరి ఉదయం లేసే కానీ అందరూ గుంపుగా కూర్చొని ఎప్పుడు బయటికి వెళ్తామా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఎలా చెప్పారు, నెల అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, 2 రోజులు అన్నారు, వెళ్ళిపోయాక ఇలా చేయాలి, అంత తిరిగి ఊరు వెళ్ళిపోయాక అప్పుడు మన ఊర్లో నేనేం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, మన ఊరు వెళ్ళిపోయాక నా పిల్లలకి నేను వివాహం చేయాలి. వీళ్ళు ఒకవేళ అనుకుందామండి, వీళ్ళు ఒకవేళ అలా ఉండిపోయి ఉంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బాబిలోన్లో? 70 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళు వివాహాలు చేసుకోకుండా బిడ్డలు కనకుండా వీరు అలా ఉండిపోయి ఉంటే అనేకులు ఏం చేసేవారు, చనిపోయేవారు, వారి వయసు అయిపోయేది, వారి యొక్క జనసంఖ్య వారి యొక్క సంఖ్య ఏం చేస్తే కదా తగ్గిపోయేది, కుటుంబాలు ఆగిపోయేవి. అలా రోజు కూర్చొని దిక్కు లేకుండా చేతులు 2 చాచుకొని పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని కూర్చుంటే వాడికి ఏ విధమైన నైపుణ్యత లేని వాడుగా తీర్చబడతాడు. ఒకవేళ వీరు ఏ ఇల్లులు కట్టుకోవడం మానేసి, పనులు చేయడం మానేసి, ఈ యొక్క తోటలో నాటడం మానేసి, అన్నీ మానేసి ఎప్పుడు జరుగుతుందా అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తర్వాత వచ్చిన పిల్లలు కూర్చుంటే వాళ్ళు తిరిగి ఇశ్రాయేలుకి వెళ్ళినా వారు ఎలా ఉంటారంటే దిక్కులేని వారుగా. వాళ్ళకి వచ్చింది ఒకటే, అడుక్కోవడము, లేకపోతే ఎవడో ఏదో చేస్తాడని వేచి ఉండడం తప్ప స్వయంగా చేసుకోవడానికి ఏది లేని వారుగా తీర్చబడతారు. అంటే బంధకములో పనికిరాలేని వాడుగా వాడు కూర్చుంటే రేపు వాడు స్వతంత్రము కలిగిన వాడుగా, స్వేచ్ఛ కలిగిన వాడుగా, వాడు ఆశీర్వాదములో ప్రవేశించినప్పుడు కూడా వాడు ఏం చేయలేడు అనగా పనికి వచ్చేయగలిగిన వాడుగా, దీవెనకరంగా వాడు తీర్చబడలేడు. అనుకుంటున్నావా? ఈరోజు పరిస్థితులు బాగాలేదు కనుక నేను ఏం చేయట్లేదండి, నేను పరిచర్య చేయట్లేదండి, లేకపోతే నేను ప్రార్థన చేయట్లేదండి, ఉపవాసం చేయట్లేదండి, లేకపోతే దేవుని కొరకు ఇవ్వట్లేదండి, లేకపోతే నా జీవితం నేను కట్టుకోవట్లేదండి, వ్యాపారంలో ఏం చేయట్లేదని నీకు మట్టుకు నువ్వు అలాగేదో కొన్ని మాటలు చెప్పి నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు అనగా సమర్థించుకుంటున్నావే కానీ నిజానికి ఈరోజు నువ్వు ఏమి చేయడానికి నువ్వు సిద్ధపడకపోతే రేపటి దినాన్ని నీ పరిస్థితులన్నీ మారినప్పుడు కూడా నువ్వేది చేయలేవు. అందుకే దేవుడు తన ప్రజలతో అంటున్నాడు, మీరు బంధకంలో ఉన్నారు, మీరు బానిసత్వంలో ఉన్నారు
గనక కూర్చొని మాట్లాడుకొని ఎప్పుడా 2 నెలల 3 నెలల 5 నెలల ఎప్పుడు మాకు విడుదల ఇస్తాడా, ఎవరు వస్తారా, ఏం చేస్తారా అని ఆలోచనలో ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం మానేసి మీరు ఇప్పుడు ఏం చేయండి, మీకున్న సమయంలో మీరు ఇల్లు కట్టుకోండి, వివాహాలు జరిగించండి, మీరు బిడలు కనండి, మీరు తోటలు నాటండి, మీరు ఫలములు అనుభవించండి, మీరు ఏం చేయండి, అభివృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి. ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరా సహోదరి, ఈ దినాన నీ బంధకములో దేవుడిచ్చుచున్న మాట ఏమనగా, నీ బంధకములో నువ్వేం చేయాలనగా అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి, ఏం చేయాలి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేయాలి, ఎక్కడ, బంధకములో. ఇన్ యువర్ స్ట్రగల్, నీ ప్రయాసములో నువ్వేం చేయాలి, అభివృద్ధి చెందాలి. మీకు ఆ మాట కష్టంగా ఉందా? చెప్పండి, ఏం చేయాలి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేయాలి, సరిపోవట్లేదు, ఇంకా కొంచెం గట్టి చెప్పండి. ఎక్కడ, నీ బంధకములో, ఇన్ యువర్ స్ట్రగల్స్, నీ యొక్క జీవితంలో ఈరోజు ఎంత బంధకములు గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు నీకు ఇచ్చుచున్న మాట ఏమనగా, నువ్వు 2 చేతులు కట్టుకొని నువ్వు పైకి ఆకాశం వైపు చూసి నా పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని కాదు, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో నువ్వేం చేయాలనగా అభివృద్ధి చెందిన వ్యక్తిగా తీర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారితో అభివృద్ధి చెందమని చెప్పడం మాత్రం కాదండి, వారితో ఇల్లులు కట్టుకోమని చెప్పడం మాత్రం కాదు, వారితో మీరు చేయవలసిన కార్యములన్నీ చేసుకొని ముందుకు వెళ్ళమని చెప్పడం మాత్రం కాదు. 7వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దామండి. 7వ వచనాన్ని చూద్దాం. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఈ బంధకములో ఉన్న ప్రజలకి, ఈ యొక్క బంధకములో నలిగిపోతున్న ప్రజలకి వారి కొరకు వారు చేసుకోవాల్సిన కార్యాలు వారికి ఇచ్చి, మీకోసం మీరు ఇల్లు కట్టుకోండి, మీ కొరకు మీ వివాహాలు చేసుకోండి, మీ కొరకు తోటలు నాటండి, బాగుందండి, సరే మా దేవుడు మా కొరకు చెప్పాడు, బాగుంది. కానీ దేవుడు అన్నాడు, అంత మాత్రం కాదు, మీరేం చేయాలనగా మిమ్మల్ని బంధకములో ఉంచిన వాడికి మీరు ఎలా తీర్చబడాలనగా, యూ నీడ్ టు బ్రింగ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ, క్షేమాభివృద్ధి, అదేనా, క్షేమాభివృద్ధికరంగా తీర్చబడాలి. ఎవరికి, నీకు మాత్రం కాదు. దేవుడు అన్నాడు మీరు అభివృద్ధి చెందండి, యూ నీడ్ టు ప్రాస్పర్, మీరు అభివృద్ధి చెందాలి. మీరు అలా చేతులు కాళ్ళు కట్టుకొని మీరు ఏడ్చుకొని తల వంచుకొని కూర్చుంటే ఏం లాభం లేదు. మీరు ఏడుచుకుంటూ మూలలో కూర్చొని, అయ్యో మాకు ఇలా జరిగిపోయింది, మాకు మంచి ఇల్లు ఉండేది, ఇప్పుడు మాకు ఇల్లు లేదు, మంచి భూములు ఉండేవి, మాకు ఈరోజు భూములు లేవు, నాకు చాలామంది చుట్టాలు ఉండేవారు, ఈరోజు చుట్టాలు ఎవరు లేరు, మా దేశం ఎంత బాగుండేది, ఈరోజు మా పరిస్థితి బాగుంది, మా పరిస్థితి ఏం బాగాలేదు అని పాత కథలు, పాత యొక్క జీవితం అంతా చెప్పుకొని, అప్పుడు ఎంత బాగుండేదో, మాకు ఎంత ఉండేదో, మేము ఏం చేసేవారో అనే కథలు చెప్పుకోవడం మానేసి ఇక్కడ మీరు ఏం చేయండి, మీరు కట్టుకోండి. మీరు తలదించుకొని మీరు మొక్కాన్ని మాడుచుకొని కూర్చుంటే మీకు సానుభూతి కలుగుతుంది, కానీ మీరు సానుభూతి పొందడానికి కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చేయాలి, అభివృద్ధి చెందాలి. యూ నీడ్ టు ప్రాస్పర్. నీకు సానుభూతి నువ్వు పొందకపోవడం వల్ల నీకేమో లాభం దొరుకుతుందా? ఏ లాభం కూడా లేదు. నువ్వేం చేయాలనగా నువ్వు అభివృద్ధి చెందాలి. యూ నీడ్ టు ప్రాస్పర్. నువ్వు అభివృద్ధి చెందమని చెప్పి అక్కడితో వదిలేట్లేదు, వాళ్ళకి ఏం చేస్తున్నావు, ఒక బాధ్యత కూడా ఇస్తున్నాడు. ఇదేంటి దేవా, మా జీవితాలు కట్టుకోమన్నావు, వివాహాలు చేసుకోమన్నావు, ఇల్లు కట్టుకోమన్నావు, ఇది చాలా బాగుంది, కానీ బానిసలుగా ఉన్న మాకు, బంధకాల్లో ఉన్న మాకు మళ్ళా బాధ్యత కూడానా? అందుకే యేసుప్రభువారు అన్నారు, వెలిగింపబడిన దీపం ఎవరు ఏం చేయరనగా కొంచెం కింద ఏం చేయరనగా పెట్టరు. వెలిగింపబడిన దీపం ఎప్పుడు ఎక్కడ ఉందనగా దీపస్తంభం పైన ఎత్తుగా ఉండాలి. ఎందుకంటే అది వెలిగింపబడింది కనుక అనేకులకి అది ఏం చేయాలనగా వెలుగునివ్వాలి. నువ్వు బంధకంలో ఉండు, ప్రయాసంలో ఉండు, కష్టంలో ఉండు, శ్రమలో ఉండు, శారీరకమైన ఇబ్బందులు ఉండు, ఒకవేళ మరణాన్నే ఎదుర్కొనే స్థితిలో ఉండు, ఒకవేళ డాక్టర్ నీకు 4 రోజులే టైం ఇచ్చారనుకో, నువ్వు కొంచెం కింద పెట్టబడ్డాను కాదు, నువ్వేం చేయాలనగా అనేకులకు నువ్వేం చేయాలి, ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. అక్కడ కూడా మన బాధ్యతలో మనకేం లేదనగా విరామము లేదు. బాగోపోతే ఆఫీస్లో ఏమనగా లీవ్ తీసుకుంటాం. లేకపోతే వెళ్ళినా ఏం చేస్తారంటే, సరే బాబు నీకు బాగాలేదు కనుక నువ్వు కొన్ని రోజులు అలా కూర్చోలే, మేము పనులన్నీ చేసి పెడతాం. క్రైస్తవ జీవితంలో ఏం లేదనగా సెలవు లేదు. నీ యొక్క జీవితంలో ఎట్టి విధమైన బంధకములు ఉన్నా, ఎట్టి విధమైన ప్రయాసములు ఉన్నా, ఎట్టి విధమైన కష్టములు ఉన్నా, నువ్వు మాత్రం ఏం చేయాలనగా నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత తెలుసా? ఏంటి నీ బాధ్యత తెలుసా? అనేకులకు నువ్వు ఎలా తీర్చబడాలనగా మీరు ప్రతి ఆదివారం వాక్యం అంటే ఈ మాటలు చెప్పడానికి, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయడానికి మీకేం పెద్ద కష్టం కాదు. మీరు చక్కగా కూర్చొని పడుకొని వెళ్ళిపోతే ఇవన్నీ కొత్త. ప్రతి వారం మనం కొత్త. చెప్పండి, మనకి ఎన్ని ప్రయాసాలు, కష్టాలు, దుఃఖములు ఉన్నా మన బాధ్యత ఏమనగా మనం ఎలా తీర్చబడాలి? ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. పైన ఉన్నవారు ఒకసారి గట్టి చెప్పండి, ఎలా తీర్చబడాలి? హల్లెలూయా చెప్పమని లేదు, పడుకొని లేచిపోతే అలాగే ఉంటుంది. చెప్పండి, ఎలా తీర్చబడాలి? ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. నువ్వు ఆశీర్వాదకరంగా తీర్చబడ్డానికి నీకు సెలవు లేదు, ఏ కారణము లేదు. నువ్వు ప్రయాసంలో ఉండు, నువ్వు కష్టములో ఉండు, నువ్వు దుఃఖములో ఉండు, ఇబ్బందిలో ఉండు, మరణాన్ని ఎదుర్కొంటున్న ఆఖరి క్షణములో కూడా నువ్వేం చేయాలనగా వెలుగుతూనే ఆ యొక్క క్యాండిల్ ఏం చేస్తుందండి? అది కరిగిపోతూ ఆఖరిలో ఉంటుంది. నేను కరిగిపోతున్నాను, ఇంక నేనేం చేయను, వెలగను అనుకుంటుందా? అదేమవుతుంది అనగా ఆఖరి వరకు ఏమవుతుంది అనగా వెలిగి ఇంకా వెలగడానికి అవకాశం లేనంత వరకు ఏం చేస్తుంది అనగా ఆఖరికి ఆగి వెలిగి అన్న అదేమవుతుంది అనగా ఆఖరికి అది లేకుండా అవుతుంది. నీ యొక్క నా యొక్క బాధ్యత అది. యు అండ్ ఐ నీడ్ టు బికమ్ అ బ్లెస్సింగ్. మనం ఎలా తీర్చబడాలనగా, హలో చిన్నపిల్లలు కూడా చెప్పాలి, ఎలా తీర్చబడాలి? మనం ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? ఆశీర్వాదకరంగా. దేవుడు తన ప్రజలతో అన్నాడు, మీరు బంధకములో ఉన్నారు, మీరు కష్టములో ఉన్నారు, మీరు దుఃఖములో ఉన్నారు, మీరు ఇబ్బందిలో ఉన్నారు, మీరు వేదనలో ఉన్నారు, మిమ్మల్ని అనేకులు హింసిస్తున్నారు, అనేకులు దుఃఖపెడుతున్నారు, అనేక విధములుగా మీ యొక్క బిడ్డలను వారు బానిసలుగా వాడేసుకున్నారు. మీ జీవితంలో సెక్యూరిటీ లేదు, గ్యారెంటీ లేదు. మీరు ఎలా తీర్చబడాలి? ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ఇది నానా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు పిలవబడింది ఆశీర్వాదకరంగా ఉండడానికి కనుక ఈ దినం నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, చాలా జాగ్రత్త. నీ పరిస్థితిలో చేదుగా తీర్చబడద్దు. నీ యొక్క పరిస్థితిలో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు బంధకంలో కూర్చొని ఎవరు కనబడినా అక్కడున్న బబిలోన్ దేశంలో ఉన్న వాళ్ళని హింసించింది ఎవరు? రాజులు సైనికులే. కానీ సాధారణమైన ప్రజలకి ఏముండదు అనగా పెద్ద వ్యత్యాసం ఉండదు. ఇప్పుడు దేశాలకి యుద్ధం జరుగుతుందంటే ప్రభుత్వాలకి వాళ్ళకి ఎవరు యుద్ధం జరుగుతుందని మన దేశంలో ఉన్న ప్రజలకి వేరే దేశంలో ఉన్న ప్రజలకి ఏ విధమైన, ఇప్పుడు మనం ఒకవేళ మనకి పాకిస్తాన్ వాళ్ళకి మనం కలడానికి మాట్లాడడానికి, లేకపోతే ఇంకేదైనా దేశాల్లో ఉన్నవారికి మనకి మాట్లాడడానికి వరకు అవకాశం లేకపోయినా, ఒకవేళ మనం మాట్లాడితే మనం ఏం గొడవలు ఆడేసుకుంటామా, మనం కొట్టేసుకుంటామా? మనం ఏమవుతాం అనగా సాధారణ వేరే దేశాల్లో, భారతదేశంలో, పాకిస్తాన్లో ఉన్నవారు, భారతదేశంలో లేకపోతే చైనాలో ఉన్నవారు వాళ్ళందరూ స్నేహితులుగా వారు చక్కగా వారు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి గొడవలు దేశాలకి ప్రభుత్వాలకి మధ్యనే, కానీ నిజానికి మనుషుల మధ్యన ఆ గొడవలు లేవు. నేను అనుకున్నాను బబిలోన్ దేశంలో కూడా రాజుగారు వాళ్ళని బందీలుగా తీసుకొచ్చారు, సైనికులు వాళ్ళని బందీలుగా తీసుకొచ్చారు, కానీ చుట్టుపక్కల ఉన్న బబిలోన్ ప్రజలు వారితో వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నారేమో, వారికి ఇంకా ఉద్యోగాలు లేవు కనుక వాళ్ళ పని ఏదేమో వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఇంటి పనులు చేయడం, వారి కొరకు పనులు చేయడం కనుక వీరి మధ్యన ఒక సంబంధం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కనుక నేను అనుకున్న ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు పనికి వెళ్ళినప్పుడు ఆ బబిలోన్ వాళ్ళు కనబడినప్పుడు, మా జీవితం ఇలాగ అయిపోయిందండి, మా పరిస్థితి ఇలాగ అయిపోయిందండి, అయ్యో మా ఇల్లు ఎంత బాగుండేదండి, మా ఊరు ఎంత బాగుండేదండి, మా ఊరిలో ఒక్క విత్తనం ఎలా నాటితే చాలేదండి, ఓ ఎంత ఫలాలు వచ్చేస్తాయండి తెలుసా, మా ఊరిలో ఆ పండు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా, యాపిల్ పండు ఇచ్చిన అంటాడు, యాపిల్ పండు తింటా అంటాడు, మా ఊరిలో యాపిల్ పండు ఎంత బాగుంటుందో తెలుసా, ఏదైనా కూర వండితే మా ఊరిలో కూర ఎంత బాగుంటుందో తెలుసా, ఆ నీళ్ళు తాగడానికి ఇస్తే మా ఊరిలో నీళ్ళు ఎంత బాగుంటుందో తెలుసా.
ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ముఖం మాడించుకొని ఏడుచుకుంటూ మా పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి బాగాలేదు అని దేవుడు వారితో అన్నాడు, రే బాబు మీరు నా ప్రజలు, మీరు బంధకములు ఉన్నారు, మీరు ప్రయాసములు ఉన్నారు, కష్టములు ఉన్నారు, కానీ మీరు బానిసత్వములో ఉంటున్న ఈ దేశంలో ఈ ప్రజలకి మీరు ఏమలగనగా క్షేమ అభివృద్ధికరంగా యూ నీడ్ టు గివ్ దమ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. మిమ్మల్ని చూచిన వాడు సానుభూతిని పొందడం, మిమ్మల్ని చూచివాడు మీ మీద సానుభూతి చూపెట్టడం కాదు, మిమ్మల్ని చూసిన వాడు అయ్యో పాపం వీడి పరిస్థితి ఎలా అయిపోయిందా అనడం కాదు. మిమ్మల్ని చూసిన వాడు ఏం చేయాలనగా వాడు దేవుని యొక్క శాంతిని వాడు అనుభవించాలి, దేవుని యొక్క సమాధానం అనుభవించాలి. వాడు నీ బట్టి ఏం చేయాలనగా వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ప్రయాసములు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, దుఃఖములు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, శారీరకమైన ఇబ్బందులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. కానీ నీకు నాకున్న బాధ్యత ఏంటో తెలుసా? ఆ వేదనలో, ఆ దుఃఖములో, ఆ ప్రయాసములో నీ కథంతా, నీ పాట అంతా అయ్యో నాకు ఈ కష్టం, అయ్యో నాకు ఈ దుఃఖం, అయ్యో నాకు ఈ బాధ. చిన్నపిల్లలకి ఏమంటారు, వాళ్ళకి ఏదైనా చిన్న నొప్పి కలిగితే మనం మర్చిపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మాటికి మాట్లాడుతూ అంటాడు, అయ్యో నాకు మళ్ళీ కడుపు నొప్పి వచ్చేసింది. లేదా ఏదన్నా ఏం చేస్తాడనగా వాడికి ఏదో ఆ నొప్పిని ఏం చేస్తాడనగా మాటికి మనం ఒకవేళ మర్చిపోయామేమో అని ఏం చేస్తాడంటే మనం ఏదైనా పని చెప్పాను, రే అది చెయ్యరా అంటే వెంటనే ఏంటంటే మర్చిపోయామో, అమ్మో నాకు నొప్పి వచ్చేస్తుంది అంటాడు. అదేంటే ఎలాగోలాగా మనకి ఏం చేయాలనగా నాకు బాగాలేదు, నాకు పని చెప్పకు, నాకు ఏం చేయకు, నా మీద జాలి చూపెట్టు, నన్ను లాలించు, నా పక్కన కూర్చో, నాతో మాట్లాడు, నాకు కావలసినవన్నీ ఇవ్వు, నాకు ఏం పని చెప్పకు, నేను టీవీ చూసుకున్నాను నాకు ఏమనకు, నన్ను చదవమని చెప్పకు, నన్ను ఏ పని చేయమని చెప్పకు. ఈరోజు నన్ను ఏం చేయాలనగా బుజ్జగించి చక్కగా నన్ను పక్కన కూర్చోబెట్టాలని ఏం చేస్తాడనగా మనం మర్చిపోతామేమో అని మాటికి ఏం చేస్తాడంటే వాడి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. అనేకసార్లు క్రైస్తువులుగా మనం అలాగే తీర్చబడుతూ ఉంటాం. మనకున్న ప్రయాసాన్ని, మనకున్న కష్టము, మనకున్న దుఃఖమే మన యొక్క గుర్తింపుగా తీర్చబడి మనము వెలుగు బిడలుగా ఉండడం మానేసి మనం అనేకమైన జీవితాల్లో, వ్యక్తుల యొక్క హృదయాల్లో మనం ఏం చేస్తాం, కలవరాన్ని, వేదన్ని, దుఃఖాన్ని మనం రేపేవారుగా తీర్చబడతాం. ఎందుకంటే ఎవడైనా ఒక దుఃఖ సమాచారం వింటే ఎవరికైనా ఏమొస్తుందండి, వెంటనే హృదయంలో ఎంతోడికన్నా మనసులో ఒక బాధ. ఎక్కడైనా ఎవరో చనిపోయారంటే మనకేమొస్తుంది అనగా మనం వినేగానే మనకు తెలియలేని వాళ్ళైనా మనకేమొస్తుంది అనగా చాలా దుఃఖం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నేను దినాన్న ఒక కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను. ఒక సహోదరి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. 2 ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. ఒక పెద్ద బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, చిన్నవాడేమో 10th క్లాస్ చదువుతున్నాడు. మొన్న డిసెంబర్లో వాడు న్యూ ఇయర్ ఏదో వాడి ఇంటిని, వాళ్ళు 3 అంతస్తులు ఉంటారు, వాడి ఇంట్లో సీరియల్ సెట్ లైట్లు కట్టుకుంటూ వీధిలో ఈ యొక్క ఎలక్ట్రిక్ వైర్లు చాలా సమీపంగా ఉంటాయి కనుక ఏమైందో తెలీదు, 2 నిమిషాల ముందు వారు చూశారు. వాళ్ళు ముఖం తిప్పి లేకపోతే వారి పని ఏదో చేసుకొని వచ్చినప్పుడు కల్లా 10వ తరగతి చదువుతున్న బాబు 2 నిమిషాల్లో వారి కళ్ళ ముందు ఏం చేశాడనగా మరణించడం వాళ్ళు చూశారు. వాళ్ళు అన్నారు 2 నిమిషాల్లో బాబుని చూశానండి, 2 నిమిషాలు ముఖం తిప్పినప్పటికల్లా నా బాబు నా దగ్గర లేకుండా తీర్చబడ్డాడు. అలాంటి మాటలు విన్నప్పుడు మన హృదయం ఎలా అవుతుందంటే, మనకి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ పిల్లోడు ఎవరో మనకు తెలియపోయినా అలాంటి మాట వినే కానీ మనకి ఏం కలుగుతుంది అనగా చాలా దుఃఖం కలుగుతుంది. గత దినాల్లో ఆ దేవుని సేవకులు ప్రవీణ్ గారిని ఆయన మరణించారు. ఆయన మరణించి చాలా వీడియోస్ వస్తున్నాయి. మరి ఎంత సత్యమో, ఏమున్నాయో, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ లారీలో ఉండే 2 వ్యక్తులు దిగి కర్రలతో ఆయన్ని కొట్టి, మరి కింద ఎవరున్నారో ఏంటో మరి నాకు తెలియదు, ఎంతవరకు సత్యమో తెలియదు, కర్రలతో కొట్టి చంపడం ఆ యొక్క వీడియోలో కనబడుతుంది. అలాంటివి చూసినప్పుడు మనకేం కలుగుతుంది అనగా ఎంతో బాధ, ఎంతో మనుషులుగా మనకి దుఃఖకరమైన సమాచారం విన్నప్పుడు మనకు ఆ వ్యక్తి ఎవరో తెలిసినా తెలియకపోయినా మనకేం కలుగుతుంది అనగా హృదయంలో అంత బాధ కలుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అన్నాడు, అరే మీ పని అందరికీ మీ సానుభూతి పెంచుకొని ఈ బబులోన్ దేశంలో ఉన్నవారు అందరూ మిమ్మల్ని చూసి అర్రే పాపం, అయ్యో పాపం అనడం కాదు, మీరు వాళ్ళకి ఎలా తీర్చబడాలనగా
వారికి క్షేమాభివృద్ధి. అంటే మిమ్మల్ని వాళ్ళకి మీకు దుఃఖం ఉంది, బాధ ఉంది, కానీ వారికి ఇది యెహోవా దేవుడు ఎవరో తెలీదు. కానీ ఈ బంధకములో వారు ఏం చేయాలనగా మీ బట్టి, ఈ బంధకంలో ఉన్న మీ బట్టి వారి జీవితంలో వారు ఏం చేయాలనగా క్షేమాన్ని, అభివృద్ధిని వారు అనుభవించాలి. అది వాళ్ళ తాతగారు యోసేపు గారు చేశారు అదే పని. యోసేపుని బానిసగా తీసుకొచ్చేస్తే యోసేపు పోతిఫర్ యొక్క గృహంలో ఎలా తెరచబడ్డాడు? క్షేమాభివృద్ధి కారణంగా తెరచబడ్డాడు. ఏ చేయలేని నేరాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తే చెరసాల్లో ఎలా తెరచబడ్డాడు? క్షేమాభివృద్ధి కారణంగా. యోసేపు వచ్చేగానే జైలు అధికారి ఏం చేశాడంటే వాడు ఇంక సెలవు తీసేసుకున్నాడు, ఒక గదిలో కూర్చుని పోయాడు. ఇంకా యోసేపుకి వదిలేసాడు పని అంతా. ఎందుకంటే యోసేపు అక్కడ కూర్చొని ఏం చేయట్లేదంటే వాడు సనుక్కొని అల్లుక్కొని నాకు ఎలా చేశాడా, దేవుడు నాకు ఎలా చేశాడు, మా అన్నయ్య నాకు ఎలా చేశాడు, మా నాన్నగారు ఇలా చేశారు, అలా పోతిఫర్ ఇలా చేశాడు, పోతిఫర్ ఎలా భార్య చేసింది, ఇలా చేసింది, నాకు ఎంత అన్యాయం జరిగింది అని అందరి దగ్గర ఏం చేసుకోవట్లేదు అనగా వాడు సానుభూతిని లేకపోతే వారి యొక్క హృదయాల కలవరాన్ని రేపేవాడు కాదు. కానీ ఏమన్నాడు అనగా తన బట్టి ఆ యొక్క జైలు అంతా ఏమైపోయింది అనగా అధికారికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నారు, కళలు చెప్పుకుంటున్నారు, సలహాలు అడుగుతున్నారు. వీడికే ఉన్నాయి బోల్డ్ కష్టాలు. వీడిని సొంత అన్నయ్యలు ఏం చేశారంటే అమ్మేశారు. వీడు సొంత నాన్న దగ్గర నుంచి దూరంగా అయిపోయాడు. రాజ్యకుమారుడుగా ఉన్నవాడు బానిసగా బాత్రూమ్లు కడిగి వీధులు కడుక్కొని పేడలు ఎత్తుక్కొని బ్రతికే స్థితిలోకి వచ్చాడు. పోనీ అక్కడ కూడా చక్కగా మంచిగా బతుకుదాం అనుకుంటే ఏమి చేయలేని నేరానికి మంచిగా బతుకున్నందుకు ఏం చేశారు? తీసుకొచ్చి చెరసాల్లో వేశాడు. కానీ అక్కడ కూడా వాడు ఏం చేశాడు అనగా క్షేమాభివృద్ధికి కారణంగా తెరచబడ్డాడు. కట్టేసుకున్నాడు, జీవితాన్ని కట్టేసుకున్నాడు, ఇతరుల జీవితాన్ని కట్టేస్తున్నాడు, ఇతరుల యొక్క భవిష్యత్తులు కట్టేస్తున్నాడు, రాజ్యాన్ని కట్టేస్తున్నాడు. అక్కడ కూర్చొని అక్కడ వాడు కూర్చోవడం బట్టి ఆ దేశానికి, చెరసాల్లో ఉన్నవాడు బట్టి దేశానికి ఏం కలిగింది? క్షేమాభివృద్ధి కలిగింది. యెహోవా దేవుడు అదే మాట ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు బానిసలుగా ఉన్నారు కానీ మీ తాతను గుర్తు చేసుకోండి, యోసేపుని గుర్తు చేసుకోండి. మీరేం చేయాలనగా అదే రీతిగా మీరుంటున్న ఈ దేశములో, ఈ కాలములో, ఈ బానిసత్వములో, ఈ బంధకములో మీరు ఎలా తీర్చబడాలనగా క్షేమాభివృద్ధి కారణంగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 8వ వచనం 9వ వచనం చదువుదామండి. 8-9 వచనాలు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 8-9 వచనాలు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే మనం షార్ట్ కట్ వెతుక్కుంటామో చాలామంది చేతిలో మనం దొరికిపోతామండి. మనం సులువైన మార్గం దొరికితే వెతుక్కుంటే తొందరగా దొరికిపోతాం. తప్పనిసరిగా ఈ లోకల్ అంతే కదండి, చాలా స్కాములు. ఈ కాలంలో స్కామ్ చాలా ఎక్కువ అయిపోయింది. అందరూ ఫోన్ చేసి అంటాడంటే మాటికి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా ఎవడో ఒక రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎవడో ఫోన్ చేసి అంటాడు, మీకు ఎవరో కొరియర్ పంపించారు, ఆ కొరియర్లో చాలా ప్రమాదకరమైన కొన్ని వస్తువులు ఉన్నాయి, వెంటనే మీ ఆధార్ పాన్ పంపించండి, లేకపోతే సిబిఐ వారు మీ మీద చర్యలు తీసుకుంటాను. ఎవడో నాకు పంపించడండి, నువ్వు నా ఆధార్ పాన్లు అడగడం ఏంటి? లేదా ఇంకోటి అంటాడు, మీకు ఇంత ధనం వస్తుంది, మీరు ఏం చేయాలనగా 5 రూపాయలు ఏం చేయండి, ఫోన్పేలో మీరు పంపిస్తే చాలు, మీకు ఏమవుతుంది అనగా ఇన్ని వేల రూపాయలు మీకు వస్తాయి అంటాడు. ఒక రోజు మెయిల్ పెట్టాడు, మీకు మెర్సిడీస్ బెంజ్ వచ్చింది, బెంజ్ కార్ వచ్చింది, మీకు ఫ్రీ, కానీ మీరు ఏం చేయాలనగా ముందు మీ బ్యాంక్లోంచి 25,000 పంపిస్తే చాలు, 25-30 లక్షల బండి మీకు ఏం చేస్తుంది అనగా వస్తుంది. అలాగా ఈ దినాల్లో ప్రతిదీ కూడా ఏమనగా అనేకమైన స్కామ్, ప్రతిదీ కూడా అనేకమైన ఫోన్ కాల్, అనేకమైన వ్యక్తులు అనేక రీతిలో మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేకలు మోసపోతున్నారు. పోవట్లేదా? మరి ఎందుకు చేయగలుగుతున్నారు? మోసాలు పోతున్నారు, చాలామంది మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు అంటే, అరే 5 రూపాయలు పెడితే 50,000 వస్తుందంటే ఎంత ఈజీగా, నేను సంవత్సరం లేకపోతే 6 నెలలు కష్టపడితే కానీ ఇంత డబ్బులు రావు, ఎంత సులభంగా వస్తుందని ఆ షార్ట్ కట్ వెతుక్కుంటే ఏమవుతాడు అనగా దొంగల చేతులు దొరికిపోతాడు. దొంగల చేతులు అక్కడే దొరికిపోతాడు. చాలామంది అంతే, అమ్మో కొట్టుకెళ్ళి కొనుక్కుంటే ఇది 30,000 అంటే అండి, ఈడేమో
5,000కి అమ్ముతున్నాడు ఏంటండి అని చెప్పేసి ఏం చేస్తారంటే కొట్టుకెళ్ళి 30,000 ఖర్చు పెట్టకుండా లాభం దొరికింది కదా అని వీడు ఎవడో వీధిలో వెళ్తున్నాడో లేకపోతే ఎవడో వచ్చి చెప్పినోడితే 5,000 పెట్టి కొనేసుకుంటారు. ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు ఏదేమవుతుందిగా కాలిపోతుంది. అప్పుడు ఏం పడుతుంది, అమ్మో మోసపోయానండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా 30,000 ఖర్చు పెట్టాలి, ఆల్రెడీ 5,000 కూడా ఖర్చు పెట్టేశాం. ఎందుకు మోసపోయామంటే ఏం వెతుక్కున్నాం అనగా సులభమైనది, ఈజీగా అయిపోయే విధానం కొరకు వెతుక్కున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అదే అన్నాడు, రే బాబు మీరు ఎప్పుడు బయటికి పోదామా, ఎక్కడ ఎవడ అవకాశం ఇస్తాడా, ఎక్కడ ఎవడు ఏమంటాడా, ఎవడన్నా ఏదో ఒక రీతిగా ఎలా బయటికి పడదామా, ఎంత వేగంగా అండి. రేపు ఉదయం కల్లా బయటికి వెళ్ళిపోయే మార్గం ఉందా, 2 రోజుల్లో బయటికి వెళ్ళిపోయేదని మార్గం ఉందా అంటే మీరు ఏమవుతారు అనగా మీరు మోసపోతారు. కనుక మీరు బయటకు పడే సొంత మార్గాలు మీరు వెతకొద్దు. బయటికి నేను ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ నుంచి బయటకు కూడా ఏం చేస్తాను అనగా తీసుకెళ్తాను. ఐగుప్తులో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినండి, ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తాను. కనుక నువ్వేం చేయడం మానే, బయటికి పడడానికి ఉన్న మార్గాలు వెతుక్కోవడం మానే. వాళ్ళ శ్రద్ధ అంతా అక్కడ ఉందండి. 2 మా పరిస్థితి ఎలాగైపోయింది, 2వది ఎప్పుడు బయటకు పడతాం. చాలా జాగ్రత్త ప్రియమైన క్రైస్తవ సహోదరి, అనేకమైన క్రైస్తవులు తప్పుదారి పోవడానికి కారణం ఏంటో తెలుసా, శ్రమల్లో, బాధలో, కష్టములో సులువైన మార్గాన్ని వెతుక్కుంటావు. వేచి ఉండి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి యథార్థంగా దేవునికి నిలబడి దేవుడు ఆ కాలం గుండా, సమయాన్ని గుండా తీసుకువెళ్తూ నీ స్వభావం, నీ గుణం, నీ గర్వం, నీ అహంకారం, నీ పౌరుషం, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ ఆలోచన, నీ స్వభావములో వ్యత్యాసాలు కలిగించే ఆ యొక్క ప్రక్రియను నువ్వు ఎలాగోలాగా కొంచెం బైపాస్ చేసి దాన్ని తప్పించుకొని ఈ 2 నెలలు 2 సంవత్సరాలు ఆగకుండా 2 రోజుల్లో ఏదన్నా ఒక మార్గం దొరుకుతుందా అని వెతుక్కొని 2 రోజులు మార్గంలో వెళ్తావు. నీ జీవితంలో మహాభయంకరమైన పొరపాట్లోకి చేరుతావు. ఎవరైనా ఎక్కడైనా చెప్తారేమో ఇది సులభం అని, ఎవరైనా సులభమైన మార్గం చూపెడతారేమో. ఆర్థికంగా ముఖ్యంగా చాలా అప్పుల్లో కష్టాల్లో ఉన్నవారు చాలా తొందరగా మోసపోతారండి. చాలా ఒక సూత్రాన్ని గమనించాలి, తొందరగా డబ్బులు వచ్చేది ఏది కూడా సత్యమైంది కాదు. ఎవరో తొందరగా డబ్బులు ఇస్తున్నారు లేకపోతే తొందరగా లాభం వస్తుందని చెప్పి మోసపోకండి. 2 రోజులు వస్తుంది, 2 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది, 4 నెలలు వస్తుంది, 5వ నెల నీకు వచ్చిన దానికన్నా నువ్వు పెట్టిన దానికన్నా 2-3 రెట్లు ఎక్కువ నీ దగ్గర తీసుకెళ్ళిపోతాడు. 100% గ్యారంటీ. ఏది తొందరగా ఏది దొరికేస్తుందా అని వేచి చూడొద్దు. జ్ఞానముతో ఏం చేయాలనగా నీ పెట్టుబడి విషయంలో, నువ్వు ధనాన్ని పెట్టే విషయంలో తొందరపడేది ఏది కూడా వద్దు. జ్ఞానంగా ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఏ తొందరగా వచ్చేస్తుంది, ఎక్కడన్నా 10 రూపాయలు పెడితే 10 రోజులు 10,000 ఏదో అవుతుంది. అలా దొరికితే లోకంలో అందరూ ధనవంతుడు అయిపోయేవాడు కదా. ఆడు అసలు నీకెందుకు చెప్తాడు ముందు. కనుక ఎవరో 10 మందికి 10 లాభాలు వచ్చిందని చెప్పి మోసపరకు ఆడేం చేస్తాడు అనగా ఒక 100 మందికి లాభం వచ్చినంత వరకు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే 100 మందికి చెప్తే ఆడికి ఒక సంఖ్య వచ్చినంత వరకు ఆడు ఏం చేస్తాడు అనగా 10 మందికి ఆడు మంచి చేస్తూనే ఉంటాడు. ఆ 100 ఆడు అనుకున్న ఫిగర్ వచ్చేగానే ఆడు ఏం చేస్తాడు అనగా మొత్తం తిప్పేస్తాడు, కథంతా తిరిగిపోతుంది. ఆడవిడకు 10 రూపాయలు వచ్చిందని నువ్వు 1000 రూపాయలు పెట్టేస్తావు, ఆడికి 1000 నీకు 1000 వచ్చిందని ఇంకోటి 10,000 పెట్టేస్తాడు, నీకు 10,000 వచ్చిందని ఇంకొకటి ఆవేశం ఉందో 1,00,000 పెట్టేస్తాడు. అందరిది కలిపి ఒకసారి ఏం చేస్తానగా ఆడు తుడిచికెళ్ళిపోతావు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నా జీవితంలో అన్ని కష్టాలు వచ్చాయంటే దేవుడు పక్కన కూర్చుంటే అక్కడ కొట్టేవాడు మెడ తలకాయ మీద, ఒక్కడు కొట్టాడు, నిన్ను ఎవడరా దీని వెనకాల పరిగెట్టమన్నాడు. అలాంటి విషయాల్లో ప్రార్థన చేయం, అలాంటి విషయాలు అడగం. యేసయ్యా అని అప్పుడు అడగం. అప్పులు తీరాలంటే యేసయ్యని అడుగుతాం, కష్టాలు పోవాలంటే యేసయ్యని అడుగుతాం. మరి పెట్టుబడి విషయంలో యేసయ్యకి తెలియదు కదా ఈ పెట్టుబడి కార్యాలు. అనేకులు అలా మోసపోయేవారు అనేకులు ఉన్నారు. దయచేసి ఎవరు మోసపోకండి, తొందరపడద్దు, పెట్టుబడులు పెట్టండి. కానీ ఎక్కడ చాలా జ్ఞానంగా ఆలోచించాలి. 10 మందిని అడగండి,
దాని సత్యాలు వెతకండి. ఈరోజు ఈ కాలంలో జ్ఞానం కొద్దుగా ఉన్న కాలం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా దాని వెంట ఉన్న కారణం ఎవడు, దీని వెంట నడిపిస్తున్నాడు ఎవడు, ఇది ఎంతవరకు సత్యం ఎంతవరకు సత్యం కాదు, వాటన్నీ వెతికి అప్పుడు ఏం చేయాలనగా పెట్టుబడి పెట్టండి. అంతేగాని ఊరికనే అజ్ఞానంగా ఏవో చేసేసుకొని దేవుడు చాలాసార్లు అనేకులు చేసేది ఏమిటంటే నమ్మకంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారు, నమ్మకంగా దేవునికి ఇస్తారు, కానీ సొంత సంచులకి ఆలే కన్నాలు పెట్టేసుకుంటూ ఉంటారు. నీ సంచికి నువ్వు కన్నం పెట్టేసుకొని దేవుడా నువ్వు నన్ను దీవించంటే దేవుడు దీవిస్తాడు, నీకు కానీ సంచిలో ఏం మిగలదు. చాలా జాగ్రత్త. ఈ ఉదయకాలం వచ్చిన వాళ్ళందరూ ఒక్క మాట చాలా వినండి. దేవుడు మొదటి భాగం 10వ వంతు ఇవ్వమన్నాడు అన్నాడా? మనం మొదటి భాగం 10వ వంతు తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క వాగ్దానం. కానీ అక్కడ మాత్రం అయిపోలేదు క్రైస్తవ జీవితం. 100 రూపాయల్లో మొదటి 10 రూపాయలు దేవుడికి ఇచ్చేసాను, ఇంకా 90 రూపాయలు నా ఇష్టం ఊరిని నచ్చినట్లు జల్లేస్తానంటే నీ జీవితం ఎప్పుడు ఆశీర్వదింపబడదు. నువ్వు 10 రూపాయలు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చావు, మిగతా 90 రూపాయలు ఏం చేయాలి? నీ జ్ఞానంతో నువ్వేం చేయాలనగా ఆ 10 రూపాయల విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నావో 90 విషయంలో కూడా నువ్వేం చేయాలనగా అంత నమ్మకంగా ఉండాలి, అంత యథార్థంగా, అంత భయంతో భక్తితో ఉండాలి. అంటే నీ విషయాల కొరకు నువ్వు దాన్ని కాపాడుకోదని కాదు, నువ్వు వాడుకోదని కాదు, కానీ నీ యొక్క ధనం 10 రూపాయలు నేను దేవుడికి ఇచ్చేసాను, మిగతా 90 నా ఇష్టం ఏదో చేసేసుకుంటాను, నచ్చినట్లు అంత ఖర్చు పెట్టేస్తాను, ఏవో ఆ 90కేమో ఇంకా 120 అప్పు చేసేసుకుంటాను, నన్ను దేవుడు దీవించాలంటే ఎక్కడ జరుగుతుందండి? మన బుద్ధిహీనతకి ఏం దేవుడు వెనకాల నుంచుకొని మా దేవుడు ప్రాసెస్ అంటే నువ్వు 10 రూపాయలు ఇచ్చేయడం వల్ల నీ అప్పులన్నీ నువ్వు అప్పులు చేసేసుకో, 10 రూపాయలు ఇచ్చేసి అప్పులు చేసేసుకో, దేవుడు తీరుస్తాడనా? అనేక మన క్రైస్తవులు ఎందుకు దీవింపడలేకపోతున్నారంటే 10% ఇస్తున్నారంటే అనేకలు ఇస్తున్నారండి నిజంగా. ఇంకా మన సంఘంలో ఏవి లేనివాడు కూడా 10 రూపాయలు 10% దేవుడికి ఇస్తున్నారు, కానీ 90%లో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. 1,00,000 రూపాయలు సంపాదించడానికి జీవితం అంతా కష్టపడి ఒక పెళ్ళి వచ్చినప్పటికీ 6 లక్షలు కష్టపడి అప్పు చేసుకొని పెళ్లి చేస్తున్నారు. ఎంత బుద్ధిహీనత అండి! 6 లక్షల అప్పు నువ్వెప్పుడు తీరుస్తావు, నీ బిడ్డలు ఎప్పుడు తీరుస్తారు? వారి పిల్లలకి అప్పులు వేస్తున్నారు, కానీ మీ యొక్క పెళ్ళిళ్ళ వలన వచ్చినోడికి ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఆ పెళ్ళిళ్ళలో 10 పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళు 20 పెళ్ళిళ్ళకి వెళ్తారు, అందరూ కనీసం సంవత్సరానికి ఒక 10 పెళ్ళిళ్ళకన్నా వెళ్తారు, 10 పెళ్లి భోజనాలు అని తింటారు. నీ పెళ్లి భోజనంలో ఏం పెట్టారో కూడా ఎవరు గుర్తుండదు, కానీ నీకు నీ జీవితంలో నీకు నీ పిల్లలకు అప్పులు మిగులుతాయి. తర్వాత కూర్చొని దేవా మాకు అప్పులు అయిపోయి కష్టాలు అయిపోయి ఉపమా అని నువ్వు ఎన్ని ప్రార్థన చేయి, నీ జీవితం అంతా అప్పే ఉంటుంది. నువ్వు 10% దేవుడికి ఇచ్చావని నీ జీవితంలో మ్యాజిక్ జరిగిపోదు. నీ 10% దేవుడికి ఇచ్చావంటే నీ జీవితంలో మ్యాజిక్ అయిపోయి నీ అప్పులన్నీ కూడా ఒక రోజులో క్షణం అయిపోయి నువ్వు సంపాదించే 20,000తో నువ్వేమో ఒక 40,000 ఖర్చు పెట్టేసి నేను 10% ఇచ్చేసానుగా, దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు అదే దేవుడు అన్నాడు. దేవుడు మనుషుల్లాగా వెక్కిరింపబడివాడు కాదు. అనేక మన క్రైస్తవులు నమ్మకంగా దేవునికి ఇస్తున్నారు, కానీ వారి జీవితంలో ఆర్థికమైన దీవెనలు లేవు, ఆర్థికంగా దీవింపబడట్లేదు. ఇంకా అప్పులు, ఇంకా కష్టాలు, ఇంకా సమస్యలు. 90% ఏం చేస్తున్నావో ఆలోచించాలి, జ్ఞానపూర్వకంగా ఆలోచించాలి, వివాహాలు జరిగించినప్పుడు ఆలోచించాలి, మీ బిడ్డలకి మొదటి సంవత్సరం పుట్టినరోజు చేసినప్పుడు ఆలోచించాలి. పెళ్లి చేయడానికి 6 లక్షలు అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చుకోవడానికి భర్త భార్యలు కష్టపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంకొక పిల్లవాడు పుడతాడు, ఆడికి పుట్టినరోజు చేయడానికి ఆడికి గుర్తుండదు, ఎవడికి గుర్తుండదు, దానికి ఇంకో 1,00,000 ఖర్చు పెడతారు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి నెత్తి బాదుకుని, దేవా నన్ను దీవించట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, ఇదిగో 40 రోజులు ఉపవాసం ఉంటుంది. దేవుడా నీకు 40 రోజులు ఉపవాసం కాదు, నువ్వు కూర్చొని 40 రోజులు నీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకో. నీ జీవితం అంతా ఉపవాసం ఉండు, నీ జీవితం మారదు. నువ్వు బైబిల్ రుద్దేసి నువ్వు తాగే నీ జీవితం మారదు. నీ జీవితం మారాలంటే ఆ వాక్యాన్ని నువ్వు లోబడాలి, ఆ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించాలి. వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని నేర్చుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం చదువుతూ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఇప్పుడు నువ్వేం చేయాలి? స్పందించి దాని ప్రకారంగా జీవించాలి. నీ ఆర్థిక పరిస్థితి ఆ రీతిగా కట్టుకోవాలి. నీ దగ్గర డబ్బు లేదా 10 మందిని పెళ్లి చేయి. అందరూ ఏమనుకుంటారు విషయం వదిలే, నువ్వు రేపు సమాధానంగా నువ్వు నీ పిల్లలు ఇంట్లో సమాధానంగా పడుకోగలుగుతారు, అది ప్రాముఖ్యం. జ్ఞానముతో లేకపోతే
చిన్న సులభమైన మార్గాలు వెతుక్కుంటే సాతాను ఏం చేస్తాడు అనగా అతి వేగంగా మనం ఏం చేస్తాడనగా మనం మోసపరచగలుగుతాడు. ప్రియమైన యవన సహోదరుడా, నీ యవన కాలములో నువ్వు తొందరగా దొరికే మార్గాలు నువ్వు వెతుక్కో మాకు. నీ యొక్క శారీరకమైన ఆశలు నెరవేర్చే ఆ సులభమైన మార్గాలు వెతుక్కో మాకు. నీ జీవితాన్ని మాలిచ్చే ఆ చిన్న చిన్న సులభమైన మార్గాలు వెతుక్కో మాకు. ఒక పాస్టర్ గారి కొడుకు ఏం చేశాడంటే, వాడు పాపం వాడికి ఫ్రెండ్స్ ఎవరో వాడు బెట్టింగ్ నేర్పించి వాడు అలా బెట్టింగ్ చేసి వాడు 10వ క్లాస్ చదువుతున్నాడు. వాడికి ఒక 10 రూపాయలు రావడం వాడికి చాలా సంతోషంగా అనిపించి అలా డబ్బులు అప్పు చేసి వీడి దగ్గర డబ్బులు తీసుకొని 50-60 వేల రూపాయలు అప్పు అయిపోతే వాడి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. మళ్ళీ వాడిని వెతుక్కుంటూ తిరిగితే ఎక్కడో హైదరాబాద్లో దొరికాడు. ఎందుకంటే సులభమైన మార్గాలు వెతుకు అనేక మంది యవన బిడ్డలు వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ఎందుకనగా శరీరంలో కలుగుతున్న ఈ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ సులభమైన మార్గము, ఆ చిన్న అవకాశాన్ని వారు తీసుకోవడం వల్ల అనేక మంది అమ్మాయిల యొక్క జీవితం, అనేక మంది బిడ్డల యొక్క జీవితాలు నాశనం అయిపోవడానికి కారణము. నీ బంధకములో ఉండి, నీ ప్రయాసములో, నీ కష్టములో సులభమైన మార్గాలు వెతక్కు. దేవుని యొక్క ఆ యొక్క నడిపింపుని వెతుకు. దేవా నేను బంధకంలో ఉన్నాను, దేవా కష్టంలో ఉన్నాను, దేవా ప్రయాసంలో ఉన్నాను, నేర్పించయ్యా నన్ను బంధకంలో, నువ్వు నన్ను నడిపించు, బయటికి నువ్వు తీసుకురా. ఈ సమయంలో, ఈ కాలంలో నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసుకోమని దేవుని యొక్క సన్నిధానం ఏం చేయాలనగా మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పించుకున్న వారే ఆయన యొక్క నడిపింపు కొరకు, ఆయన యొక్క కార్యాల కొరకు మనం ఏం చేయాలనగా మన జీవితాలు అర్పించుకున్న వారే తీర్చబడాలి. అర్థమైన వారు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే 12-13 వచనాలు, 12 నుండి 14 వచనాలు ఒకసారి చదువుదామండి. 12 నుండి 14 వచనాలు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, అరే బాబు, ఈ బంధకములో మీరు ఎందుకున్నారు అంటే, ఈ బంధకములో మీరు రావడానికి ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఊరికినే మిమ్మల్ని నేను అటు ఇటు తిప్పట్లేదు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు కనాను దేశములో నాతో మాట్లాడడం ప్రార్థన చేయడం మానేశారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు ప్రార్థన చేస్తాను, నేను ఏం చేస్తాను, మీ మొరను వింటారు. మీరు అక్కడ నన్ను వెతకడం మానేశారు, ఇక్కడ నన్ను వెతుకుతారు. అప్పుడు నేనేం చేస్తాను అనగా నేను మీకు దొరుకుతాను. దేవుడు వాళ్ళు తప్పించుకొని తిరగట్లేదు. దేవుడు తప్పించుకొని తిరగడానికి వాళ్ళని తీసుకురాలేదు. వారితో విసిగిపోయి దేవుడు తీసుకురావట్లేదు. వారితో తిరిగి ఆ సంబంధం కలిగి వారు ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి. ఈరోజు నువ్వు వెళ్తున్న ఆ బంధకములు, ప్రయాసములు వ్యర్థము కాదు అనుకోకు. అయ్యో నా జీవితం అంతా ఇలాగే అయిపోతుందండి, నా సమయం అంతా ఇలాగే పోతుందండి, నా వయసు అంతా అయిపోతుందండి, మా యవన ప్రాయం ఇలాగే అయిపోయిందండి, బంధకాలు అయిపోయిందండి, కష్టాలు అయిపోయిందండి, అయ్యో ఈ మంచి వయసు అంతా ఇలాగ అయిపోయిందండి. నీ సమయం వ్యర్థం కాదు, నీ దినాలు వ్యర్థం కాదు, నీ ఆరోగ్యం వ్యర్థం కాదు, నీ అనుభవం వ్యర్థం కాదు. మేలుకొని ఆయన నిన్ను తీసుకువెళ్తున్న మార్గాల గుండా వెళ్ళడానికి సిద్ధపడు. ఆయన మార్చాలనుకుని మార్చుకోవడానికి సిద్ధపడు. ఆయన అమర్చాలనుకుంటే అమర్చుకోవడానికి సిద్ధపడు. ఆయన నీ ఎడల ఉద్దేశం గలవాడు. అదే కదా 11వ వచనంలో ఏమన్నాడు? ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 11వ వచనం చదువుదాం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బంధకములో ఉన్నంత ప్రజలతో అంటున్నాడు, నాకు మీ ఎడల ఉన్న ఉద్దేశము అవి హానికరమైనవి కావు అనుకోవద్దు. నా జీవితం ఇంతే, నేను ఇదే బానిసతో ఉంటాను, నా బిడ్డల పరిస్థితి ఇంతే కాదు. నాకు మీ ఎడల ఉద్దేశములు అవి సమాధానకరమైనవి. కానీ ఈరోజు నువ్వేం చేయాలనగా ఈ బంధకములో, ఈ కష్టములో, ఈ ప్రయాసములో, ఈ నొప్పిలో, ఈ అప్పుల్లో, ఈ బాధలో, ఈ కన్నీరులో నువ్వేం చేయాలనగా నువ్వు క్షమాభివృద్ధి కర్మగా తీర్చబడాలి. నువ్వు ఏం చేయాలనగా కట్టుకోవాలి, నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఫలించాలి.
చిన్న సులభమైన మార్గాలు వెతుక్కోకు. ఎక్కడ ఏ మార్గం, కొంత మార్గాలు నువ్వు తవ్వుకోవడానికి సిద్ధపడకు. నువ్వేదో సొంత మార్గాలు తయారు చేసుకోవడానికి సిద్ధపడకు. వేచి ఉండు. దేవుడు ఏం చేస్తాడనగా, ఆయనకి నీ ఎడల ఉద్దేశములు ఆయన గొప్పవి, సమాధానకరమైన కనుక ఆయన ఉద్దేశములు నీ జీవితంలో ఆయన నెరవేర్చి తీరుతాడు. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఆ మాటల్లో కొన్ని విషయాలను మన హృదయంలో భద్రపరుచుకుందామండి, మన మనస్సులో భద్రపరుచుకుందాం. ఈరోజు ఆయన మనతో మాట్లాడిన మాటలను స్పందించేవారుగా తెరచబడదాం. బంధకములో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? కష్టములో ఉన్నావా? బానిసత్వంలో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ యొక్క పరిస్థితిని చూసి ఏడుస్తూ దుఃఖపడుతూ నీ మీద నువ్వు సానుభూతి పడుతూ ఇతరుల యొక్క సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ అలా కూర్చోకుండా నువ్వేం చేయాలనగా లేచి కట్టడం ప్రారంభించు. కట్టు, నాటు, ఫలం ఉంచేవారుగా తీర్చబడు, అభివృద్ధి చెందు, ప్రాస్పర్, అభివృద్ధి చెందు. అది మాత్రం కాదు కానీ ఈ బంధకములు, ఈ ప్రయాసములు, కష్టములు నీకు ఒక బాధ్యత ఉంది. అదేమనగా నువ్వు వెలుగు బిడ్డగా తెరచబడాలి, ప్రకాశించాలి, ఇతరులకు క్షేమాభివృద్ధికరంగా తెరచబడాలి. సులభమైన మార్గాన్ని వెతక్కు. దేవుని యొక్క సమయాన్ని కొరకు వేచి ఉండు. ఎందుకంటే ఆయనకి నీ ఎడలో ఉన్న ఉద్దేశములు అవి సమాధానకరమైనవి, సమాధానకరమైనవి. అయ్యా, మా ముందు పెట్టిన ఈ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు. ప్రతి మాట మా హృదయాల్లో ఫలింప చేయండి. నీ మాటకు స్పందించే వారుగా మమ్మల్ని చేయండి. నిన్ను ప్రేమించి నీ సన్నిధానంలో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయ్యా, ఈ దినము వారి జీవితంలో ఎక్కడలేని నెమ్మది, ఎక్కడలేని సమాధానం వారికి అనుగ్రహించి నడిపించండి, ఆదరించండి, ధైర్యపరచండి. శారీరక బలహీనత ఉన్నవారు ఉన్నారయ్యా, మంచాల మీద ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, గృహాల్లో ఉన్నవారు, ట్రీట్మెంట్ గుండా వెళ్తున్నవారు, వారందరికీ స్వస్థత అనుగ్రహించి ఆదరించి ధైర్యపరిచి వారి జీవితంలో ఘనమైన కార్యములు చేసి నడిపించండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారి కొరకు నీ మార్గాలు తెరండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తాన్ని 30దంతులుగాను 60దంతులుగా 100ంతులుగా దీవించండి. వారు మీకు ఇస్తుండగా నిండైన దీవెనలు, ఆశీర్వాదములు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించండి. ఈ వారం చేయుచున్న సమస్త కార్యములు నీ నెమ్మది, సమాధానం అనుగ్రహించి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ ప్రేమ